అందరం ఒకసారి దేవుడిని థ్యాంక్ చేద్దాం. హల్లెలూయా. వన్స్ అగైన్ షల్ వి సే హల్లెలూయా. హల్లెలూయా అంటే దేవునికి మహిమ కలుగుగాక. కదా ప్రియులారా, ప్రకటన గ్రంథంలో 3 సార్లు వస్తుంది 19వ అధ్యాయంలో. ఓకే, బాబిలోను కూలిపోయేను అని నేను ఒక స్వరమును విన్న వెంటనే పరలోకంలో హల్లెలూయా అని ఒక పెద్ద స్వరం వచ్చింది. అక్కడ 3 సార్లు హల్లెలూయా అనే మాట బైబిల్లో 3 సార్లు ఉంది. అది తెలుగులో ప్రభువును స్తుతించుగాక ఉన్నది, కానీ హల్లెలూయా అనే మాట లేదు. అది ఇంగ్లీష్లో ఉంది కదా, మలయాళం బైబిల్లో ఉంది హల్లెలూయా అనే మాట. తెలుగులో దాన్ని దేవునికి మహిమ కలుగుగాక. కాబట్టి హల్లెలూయా అన్న, ఆమేన్ అన్న. ఆమేన్ అంటే మనము చేసిన ప్రార్థన అలాగే జరుగునుగాక, నెరవేర్చబడునుగాక అని అర్థం. ఎవరైతే గట్టిగా ఆమేన్ అంటారో మనం చేసిన ప్రార్థన వాళ్ళ జీవితంలో కానీ అది నెరవేర్చబడుతుంది. మనకు ఇష్టం వచ్చి ఇష్టం కానట్టు మనం ఆమేన్ అన్నాం అనుకోండి, సో నేను ఒకవేళ ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి అని నేను ప్రార్థించినా మనం ఆమేన్ అనలేదు అనుకోండి, నా ప్రార్థన పనికి రాదు. ఎవరైతే ఆమేన్ అని గట్టిగా విశ్వాసంతో అంటారో ఆ ప్రార్థన వాళ్ళకు, ఆ ఆశీర్వాదం వాళ్ళకు వర్తిస్తుంది. సో కాబట్టి ఆమేన్, హల్లెలూయా ఇవి 2 పరలోక రాజ్యంలో ఎల్లప్పుడూ దేవదూతలు వాళ్ళందరూ దేవుడిని స్తుతిస్తూ ఈ 2 మాటలు వాళ్ళు అంటుంటారు. సో మనం కానీ ప్రియులారా ఈ లోకంలో ఉన్న రోజులు మనం దేవుడిని స్తుతించి దేవుడిని గణపరుస్తున్నారు. తిరిగి దేవుడు మనకి ఇచ్చిన యొక్క చక్కటి అవకాశాన్ని బట్టి నేను ప్రభుత్వ వందనాలు చెల్లిస్తూ ఈరోజు నా యొక్క అంశం ఏంటంటే ప్రియులారా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, గివింగ్ థ్యాంక్స్ టు గాడ్. మనం పోయిన వారం అలెగ్జాండర్ గారు వాక్యం చెప్పారు, దానికన్నా ముందు నేను షేర్ చేశాను. దేవుడికి థ్యాంక్ చెప్పడంలో మనకు వచ్చే ఆశీర్వాదాలు ఏంటి, వాట్ ఆర్ ఆల్ ద బెనిఫిట్స్ అండ్ బ్లెస్సింగ్స్ వెన్ వి థ్యాంక్ గాడ్ కదా ప్రతాప్. సో మనం ప్రార్థించినప్పుడు సుధారాణి గారు మనం దేవుని దగ్గర అడుక్కుంటాం, ప్రభా అది ఇవ్వండి, ఇది చేయండి. ఇంగ్లీష్లో when we pray we are begging from God, when we thank God we are giving to God. Thanksgiving meeting, Thanksgiving prayer, Thanksgiving fellowship. అంటే ఇలా థ్యాంక్స్ గివింగ్ అనేది మనం ఇవ్వడం, దేవునికి ఇస్తాం బ్రదర్. ఎప్పుడైతే మేఘనాథ్ గారు థ్యాంక్ యూ లార్డ్ అంటామో, థ్యాంక్ యూ ప్రభు అంటామో, మనం దేవునికి ఇచ్చిన వారుగా కదా. పీటర్ పోయినసారి అపోస్తల కార్యం 20:35లో చదువుకున్నాము, పుచ్చుకొనుట కంటే ఏది ధన్యత, ఇచ్చుట ధన్యత. దేవునికి మనం ఎల్లప్పుడూ ఇస్తూ ఉండాలంట. ఏమి ఇవ్వగలుగుతాం ప్రియులారా మనం? దావీదు అంటాడు ప్రియులారా 116 కీర్తనలో, ప్రభా నేను నీకేమి ఇవ్వగలుగుతాను, నా రక్షణ పాత్రను చేకొని నీకు కృతజ్ఞతాస్తుతులు. వాట్ కెన్ ఐ గివ్? నువ్వు డబ్బులు తీసుకునేవాడువా, లేకపోతే బంగారం తీసుకునేవాడువా? మా స్తుతి ఆరాధన మాత్రమే. సో అందుకని మనం హృదయపూర్వకంగా మనం దేవుడిని స్తుతించినప్పుడు ఆయన చాలా సంతోషపడేవాడుగా ఉంటాడు. కాబట్టి మనం ఎప్పుడు ఇవ్వండి అనడం కంటే, ప్రభా ఇప్పుడు వరకు ఇచ్చినావు బాబా, అందులో బట్టి మీకు థ్యాంక్ యూ, నా భర్తను బట్టి థ్యాంక్ యూ, నా భార్యను బట్టి థ్యాంక్. ప్రతిరోజు పిల్లరా బైబిల్ రాదు ఆల్వేస్ గివింగ్ థ్యాంక్స్. ఎఫెసీ 5:20లో రాయబడింది ఆల్వేస్, ఎల్లప్పుడూ, ప్రతి విషయమందు, ఫర్ ఎవ్రీథింగ్ గివింగ్ థ్యాంక్స్ టు ఫాదర్, తండ్రి దేవునికి యేసు ప్రభు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. అదే 4 విషయాలు ఆల్వేస్, ఎల్లప్పుడూ అంటారా. దావీదు రోజుకి 7 సార్లు స్తుతించేవాడు. అండ్ దేవుని వాక్యంలో రాయబడింది ఎల్లప్పుడూ మనం దేవుడిని స్తుతించాలి. ఏ విషయంలో? అన్ని విషయంలో, ప్రతి విషయంలో థ్యాంక్స్ చెప్పాలి. మనకు బైబిల్ దేవుడు మన తెలుగు భాషలు ఇచ్చాడు. లంబాడోళ్ళు ఉన్నారు ప్రియులరా, వాళ్ళకు లాంగ్వేజ్ ఉంది కానీ పాపం వాళ్ళకి లిపి లేదు. ఈ మాంగారులు, పిట్టలు అని ఈ మామిడికాయలు అమ్ముతుంటారు బండి మీద పెట్టుకుని ప్రియులరా, వాళ్ళకంతా లాంగ్వేజ్ ఉంది కానీ పాపం వాళ్ళకి లిపి లేదు. వాళ్ళ మదర్ టంగ్ లో వాళ్ళు బైబిల్ చదవాలంటే వాళ్ళకు కుదరదు ప్రియులు. కానీ దేవుడు ప్రియులరా మనకు తెలుగు భాషలు ఇచ్చాడు. దేవా థ్యాంక్ యూ ఫర్ ద బైబిల్. మనం ఎప్పుడైతే దేవుడికి థ్యాంక్ చెప్తామో దేవుడు చాలా సంతోషించేవాడుగా ఉంటాడు. యోనా 3 రాత్రులు 3 పగలు చేప కడుపులో ఉన్నాడు. మనం నేర్చుకున్నాం కదా ప్రియులరా. ఆయన 3 రాత్రులు 3 పగలు ప్రేయర్ చేశాడు, నో ఆన్సర్. 9వ వచనం 2వ అధ్యాయం 9లో అంటాడు, ఆయన కృతజ్ఞతాస్తుతులతో
నేను నిన్ను గణపరుస్తానని ఎప్పుడైతే ఆయన థ్యాంక్స్ చెప్పాడో, ఐ గివ్ యూ ద వాయిస్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్, రక్షణ నీ యొద్దనే ఉన్నది ప్రభు అని ఎప్పుడైతే యోనా దేవుడికి థ్యాంక్స్ చెప్పాడో, తక్షణమే దేవుడు ఆ చేపతో మాట్లాడి, చేప నువ్వు యోనాను ఒడ్డున కక్కివేయమన్నాడు. ఆయన 3 రోజులు ప్రార్థించి, బైబిల్ రాయబడింది, యోనా 3 రాత్రులు 3 పగలు చేప కడుపులో ఉండేను. అది ఎంత పెద్ద చేప అయి ఉండొచ్చు ప్రియులారా. పోయినసారి నేను చెప్పాను, బ్లూ వెయిల్, సముద్రంలో బ్లూ వెయిల్ అని ఒక పెద్ద చేప ఉంటుంది, వెయిల్ అంటారు. దాంట్లో 3 ఏనుగులు పడతాయంటారు. ఈ 3 ఏనుగులు మింగేసి ఈజీగా అరిగించుకుంటుందంట ప్రియులారా. ప్రాబబ్లీ ఎలాంటిదో దాన్ని దేవుడు పంపించాడు. దాని లోపల గాలి ఉండదు, ఆక్సిజన్ ఉండదు. అయినా కానీ దేవుడు యోనాను 3 రోజులు కాపాడు. ఆ 3 రోజులు ఆ అధ్యాయం అంతా చదివితే ఆయన ప్రార్థించాడు, ప్లీజ్ నేను తప్పు చేశాను ప్రభా, నేను నిలివే పట్టడానికి వెళ్ళమంటే నేను కాశస్కి వెళ్ళడానికి ప్రయత్నం చేశాను, ఆయన సారీ అని ఏదో చేశాడు. కానీ ప్రియులారా, నో ఆన్సర్. 9వ వచనంకి వచ్చినప్పుడు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అన్న వెంటనే దేవుడు దాన్ని చేపను ఆజ్ఞాపించాడు. ఆయనను నేల మీద కక్కేయమన్న వెంటనే ప్రియులారా, చేప ఆయనను ఆ ఒడ్డున నేల మీద కక్కేసింది. అంటే థ్యాంక్స్ చెప్పడం వల్ల మనకు వచ్చే లాభాలు అంత గొప్ప. 10 మంది కుష్ఠరోగులను యేసుక్రీస్తు స్వస్థపరిచాడు. మేఘనాథ్ గారు 10 మందిలో ఒక్కడు మాత్రం తిరిగి వచ్చాడు. ఆ రోజుల్లో కుష్ఠరోగం ఎంత ఘోరమైందంటే, అంటు వ్యాధి, ఒక తెల్ల ప్యాచ్ వచ్చిందనుకోండి ప్రియులారా, అక్కడ యాజకుడు ఒక పిన్ను పెట్టి కేర్ టెస్ట్ చేస్తాడంట. ఒకవేళ నొప్పి లేచింది అనుకోండి, అది కుష్ఠరోగం కాదు. ఒకవేళ నొప్పి లేదనుకోండి, అది కుష్ఠరోగం. తక్షణమే యాజకుడు చెప్పేవాడు, నువ్వు మనుషుల మధ్య ఉండడానికి అరుడో కావు, నువ్వు ఊరి బయట పొలిమేరలలో ఒక చెట్టు కింద బూడిదలో నువ్వు కూర్చోవాలా. సో ఆయన జీవితం మరి ఘోరం ప్రియులారా. ఇంకా ఆయనకు స్వస్థత పొందే వరకు ఆయన ఎవరితో కలిసినట్లేదు. అలాంటిది యేసుక్రీస్తు స్వస్థపరిస్తే 9 మంది వెళ్ళిపోయారు, ఒక్కడ మాత్రమే తిరిగి వచ్చి దేవుడికి థ్యాంక్స్ చెప్పాడు ప్రియులారా. వారం మనం నేర్చుకున్నాం. అప్పుడు యేసుక్రీస్తు అడిగిన ప్రశ్న, ఆ 9 మంది ఎక్కడ? కనీసం థ్యాంక్స్ చెప్పడానికి రాలేకపోయారు. ఈ అన్యుడు తప్ప ఆ వచ్చిన వాడు సమరయుడు, కనీసం థ్యాంక్స్ చెప్పలేదా? అప్పుడు యేసుప్రభు అంటాడు, బాబు నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, వెళ్ళు. ఆ 9 మందితో ఆయన ఈ మాట అనలేదండి, మీ విశ్వాసం మిమ్మల్ని స్వస్థపరిచిందన్న మాట ఆయన అనలేదు. ఎవరికి అన్నాడు? ఎవడైతే తిరిగి వచ్చి థ్యాంక్స్ చెప్పాడో వాళ్ళకు మాత్రం, ఆయనకు మాత్రమే దేవుడు యేసుక్రీస్తు ఆయనకు ఆ మాట అన్నాడు. సో కాబట్టి మనం కానీ ప్రియులారా, ప్రతి సమయం ఉన్నప్పుడు మనం దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. నేను చాలాసార్లు చెప్పాను ప్రియులారా, మనం థ్యాంక్స్ చెప్పడానికి ఒక సమయము లేకపోతే ఒక ప్లేస్ అవసరం లేదు. మెట్లు ఎక్కేటప్పుడు థ్యాంక్స్ చెప్పొచ్చు, మెట్లు దిగేటప్పుడు థ్యాంక్స్ చెప్పొచ్చు, స్నానం చేసుకునేటప్పుడు థ్యాంక్స్ చెప్పొచ్చు, వంట చేసుకునేటప్పుడు థ్యాంక్స్ చెప్పొచ్చు, తినేటప్పుడు థ్యాంక్స్ చెప్పొచ్చు, బండి మీద డ్రైవింగ్ చేసేటప్పుడు థ్యాంక్స్ చెప్పొచ్చు, కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు థ్యాంక్స్ చెప్పొచ్చు, బట్టలు ఉతికిన ప్రతి సమయంలో మన నోరు ఖాళీ ఉంటుంది. కాబట్టి ఆయన చేసిన ఉపకారములను జ్ఞాపకం చేసుకుంటూ మనం దేవుడిని కనపరచాలి. సో ఇప్పటి వరకు ఏమేమి చేశాడో వాటిని బట్టి మనం థ్యాంక్ చెప్పాలా ప్రియులారా. లేని వాటిని బట్టి ఇంకా కావాలని ప్రేయర్ చేయడు. కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ హక్కిపేటలో నాకు ఒక ఫ్యామిలీ తెలుసు ప్రియులారా. వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను ప్రతి నెల వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రేయర్ చేసి డిన్నర్ చేసుకుని బయటకు వచ్చిన వెంటనే అప్పుడు వాళ్ళ భర్త బయటకు వచ్చి, బ్రదర్ ఒక చిన్న రిక్వెస్ట్, ఏంటి, నేను ఇప్పుడు ఎస్ఐని, నాకు సిఐ పోస్ట్ రావాలి, ఇంకా రావట్లేదు, ప్రేయర్ చేయండి. అట్లా ఒక 5-6 నెలల వరకు ఆయన ప్రతి నెల బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ భార్య పిల్లలు వినకూడదని చెప్పి బయటకు వచ్చి చెప్పేవాడు. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఉన్న ఎస్ఐ పోస్ట్ బట్టి ఎప్పుడైనా ఆయన దేవుడికి థ్యాంక్స్ చెప్పడం లేదు, కానీ లేని సిఐ పోస్ట్ బట్టి పాపులాడుతున్నాడు. సో కాబట్టి మన ఆల్రెడీ దేవుడి అద్భుతాలు చేశాడు కదా ప్రియులారా, వాటిని బట్టి మనం ఎల్లప్పుడూ దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. ఈ రోజు నా టాపిక్ ఏంటంటే, యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడికి థ్యాంక్స్ చెప్పాడు. నాకు తెలిసి ఒక 5 స్థలాలలో ఆయన ప్రియులారా దేవుడికి తండ్రి యేసుక్రీస్తు థ్యాంక్స్ చెప్పాడు. అదే సమయంలో యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడికి ప్రార్థన చేశాడు. ఆయన ఒలీవల కొండకి వెళ్ళి ప్రార్థించాడు. ఆయన ప్రియులారా రాయబడిన గెత్సేమనే తోటలో ప్రార్థించాడు. ఆయన శిలువలో చనిపోతూ, ప్రభువా మీరు ఏం చేయించున్నారో వీరు ఎరుగరు కాబట్టి వీరిని క్షమించమని ప్రార్థించాడు. తండ్రితో ప్రతిసారి మాట్లాడేవాడు. హై ప్రీస్ట్లీ ప్రేయర్ అంటారు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఒకే మొత్తం అధ్యాయం అంతా ప్రార్థన. సో యేసుక్రీస్తు చాలాసార్లు ప్రార్థించాడు, కానీ యేసుక్రీస్తు దేవుడికి థ్యాంక్స్ చెప్పడం మాత్రము ఒక 5 సార్లు మనం గమనించగలుగుతాము. సో యేసుక్రీస్తే థ్యాంక్స్ చెప్పినప్పుడు
మనము ఎంత థ్యాంక్స్ చెప్పాలనే విషయాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుని ప్రియులరా, ఒకవేళ దేవుని చిత్తం అయితే మనం ఈ రోజు నుంచి ఎల్లప్పుడూ ఒకే ఖాళీ ఉన్నప్పుడు మన నోరు ఖాళీ ఉంటుంది కాబట్టి దేవుడికి థ్యాంక్ ప్రభువా, థ్యాంక్ యూ ప్రభువా, ఈ దినాన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్ అయ్యా, 3 పూట్ల ఆహారం ఇచ్చినందుకు థ్యాంక్స్ ప్రభు, అన్నం తినేటప్పుడు థ్యాంక్స్ అయ్యా, నీరు తాగేటప్పుడు థ్యాంక్స్ అయ్యా, ఏమైనా స్నాక్స్ దేవుడు ఇచ్చినప్పుడు థ్యాంక్స్ ప్రభు, నా భర్తను బట్టి థ్యాంక్స్ అయ్యా, నా భార్యను బట్టి థ్యాంక్స్ అయ్యా, ఫైనాన్షియల్గా నాకు సాయం చేసినందుకు థ్యాంక్స్ అయ్యా, నా ప్రయాణాలలో నా రాకపోకలలో ఈ రోజు వరకు ఎలాంటి యాక్సిడెంట్ కాకుండా నన్ను కాపాడుతున్నందుకు థ్యాంక్స్ ప్రభు. అలా ప్రియులరా ప్రతి విషయంలో మనం థ్యాంక్స్ చెప్పి దేవుడికి గణపరచాలి. మత్తయి సువార్త 11వ అధ్యాయం. దయచేసి ఇప్పుడు మనం టాపిక్ లేక వచ్చాం ప్రియులరా. ప్రతి ఒక్కరము మత్తయి సువార్త 11:25. మత్తయి సువార్త 11:25లో మనం గమనించినట్లయితే మొదటిసారి యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఇంగ్లీష్ లో జీసస్ సెడ్, ఫాదర్ ఐ థ్యాంక్ యూ అంటాడండి ఆ మాట. 11:25 దయచేసి చూడండి ప్రియులారా. 11:25లో యేసు ప్రభు చెప్పిన మాటను మనం గమనించుకున్నాం. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి ఆకాశమును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచినవని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇలాగ చేయుట నీ దృష్టికి అనుకూలమాయను. మళ్ళా చదువుతాను. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి ఆకాశమునకును భూమికి నీ ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు వివేకులకు బయలుపరిచినవని నిన్ను స్తుతించుచున్నాను నేను. ప్రియులారా, ఇంగ్లీష్ లో ఒకరు చదవండి నాన్న, ఇంగ్లీష్ లో గట్టిగా. I thank you, O Father. I thank you, O Father, Lord of heaven and earth. Lord of heaven and earth. Because you have hid these things from the wise and prudent. Salna, ప్రియులారా, I thank you, O Father. సో ఇక్కడ ప్రియులారా తెలుగులో నిన్ను స్తుతించుచున్నాను అని ఉంది, కానీ ఇంగ్లీష్ లో ఐ థ్యాంక్ యూ. కెన్ యు ఇమాజిన్ అండి, యేసుక్రీస్తు దేవుని కుమారుడై ఉండి ఆయన గారి తండ్రికి ఎల్లప్పుడూ థ్యాంక్ చెప్పేవాడంట. ఇదిగోండి ఇక్కడ ఆయన రాయబడింది, తండ్రి ఐ థ్యాంక్ యూ, ఫాదర్ ఐ థ్యాంక్ యూ. ఈ సంగతులను, ఏ సంగతులను? ఈ పరలోక రాజ్యం యొక్క మర్మాలు, పరలోక రాజ్యం యొక్క రహస్యాలను నువ్వు వివేకులకు, జ్ఞానవంతులకు, మంచి మంచి మేధావులకు మరుగుపరిచి ఈ చిన్న పిల్లలైన ఈ శిష్యులకు, చిన్న పిల్లలైన ఈ పెద్దగా చదువు లేని వాళ్ళకు, లేకపోతే హంబులుగా నేను తెలుసుకున్న వారికి ఈ సంగతులను నువ్వు బయలుపరిచేందుకు నేను నీకు థ్యాంక్స్ చెప్తున్నాను ప్రభువా. ప్రియులారా, ఈ పరలోక రాజ్యం యొక్క మర్మాలు అందరికి తెలియదు. మాట అంటున్న చంద్రబాబు నాయుడు ఉన్నాడు, మన జగన్ ఉన్నాడు, మన కేసీఆర్ ఉన్నాడు, మన రేవంత్ రెడ్డి ఉన్నారు, మన నేను ఆయన ఎవరు, మన నరేంద్ర మోడీ, ఇలా ప్రియులారా పెద్ద పెద్ద ఫిగర్ చూడండి. యూ టేక్ బిజినెస్ పీపుల్ లైక్ అంబానీ ఉన్నాడు, మన ఆంధ్రప్రదేశ్ లో ఈనాడు ఓనర్ ఉన్నారు. ఇలా మీరు గమనిస్తే ఏ ఫీల్డ్ లో తీసుకోండి, ఫిలిం యాక్టర్, ఫిలిం ల్యాండ్ లో తీసుకోండి, లేకపోతే బిజినెస్ లో తీసుకోండి, లేకపోతే ఎంతెంత మంచి ధనవంతులు, ఎంతెంత మంచి జ్ఞానవంతులు, ఎంతెంత మంది వివేకులు ఉన్నారు. వీళ్ళందరికీ రక్షణ గురించి, యేసుప్రభు రక్షణ గురించి తెలుసా? వాళ్ళు తెలుసుకోవాలని ఎప్పుడన్నా ఆసక్తిగా ఎదురు చూశారా? సో అందుకే బైబిల్లో రాయబడింది, ధనవంతుడు దేవుని రాజ్యానికి ప్రవేశించడం చాలా కష్టం అంటారు. సూది కంటిలో వంటైనా ప్రవేశించవచ్చేమో, కానీ ధనవంతుడు, ఎందుకంటే వీళ్ళకు దేవుని మీద భక్తి, ఆసక్తి, ప్రభు ఇవి ఏముండవు. వాళ్ళకి ఎప్పుడు చూసిన డబ్బు సంపాదన, డబ్బు, ఇంకా ల్యాండ్ కొను, ఇంకా ల్యాండ్ కొను, ఇంకా బిల్డింగ్లు కట్టు, ఇంకా బంగారం కొను, ఇంకా దాచిపెట్టు, ఇంతే కానీ ప్రియులారా వీళ్ళకి రక్షణ గురించి, రేపు చనిపోతే నేను ఎక్కడికి వెళ్తాను, రేపు నా యొక్క పరిస్థితి ఏంటి, రేపు నేను ఏ దేవుడిని నమ్ముకోవాలా, నిజమైన దేవుడు ఎవరో, ఇవన్నీ తెలుసుకోవడానికి వాళ్ళకి ఆసక్తి లేదు. దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఆల్సో. తండ్రి
వీటన్నింటినీ, ఈ రహస్యాలను, ఈ మర్మాలను అందరినీ తెలివిగల వాళ్ళకు, వివేకులకు మరుగు చేసావు ప్రభా. చిన్నపిల్లలైన మాకు, చిన్నపిల్లలైన ఈ శిష్యులకు నువ్వు బయలుపరిచావే, అందును బట్టి నీకు థ్యాంక్స్ ప్రభా. యేసుక్రీస్తు సుధారాణి గారు దేవునికి థ్యాంక్స్ చెప్తున్నాడండి. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ప్రియుల చిన్నపిల్లల మాదిరి ఉండాలంటే యేసుక్రీస్తు అంటాడు, ఈ చిన్న పిల్లలలో ఎవడైనా మీరు నా పేరిట నా నామమును చేర్చుకుంటారో వాళ్ళకు పరలోక రాజ్యంలో స్థలం ఉంటుంది. అలాంటి వాళ్ళే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. సో బీ హంబుల్, చిన్నపిల్లల మాదిరిగా నిన్ను నువ్వు తగ్గించుకో అని యేసుక్రీస్తు యొక్క సారాంశము, ఆయన యొక్క అర్థం. సో కాబట్టి తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. దేన్ని బట్టి ఇంతమంది లోకంలో జ్ఞానులు ఉన్నారు, ఇంతమంది ధనవంతులు ఉన్నారు, ఇంతమంది బలవంతులు ఉన్నారు, ఇంతమంది ఆస్తిపరులు ఉన్నారు, ఇంతమంది పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ప్రియులరా, నిజంగా ఈ రక్షణ గురించి తెలుసుకోవాలా అనుకున్న వారు చాలా తక్కువ మంది, తెలుసుకున్నవారు కానీ చాలా తక్కువ మంది. మనం చూసారు ప్రియులరా, కొరింథీయులకు రాసిన పత్రికలు అంటాడు, ప్రభువా మాలో అనేకులు జ్ఞానవంతులు లేరు, మాలో అనేకులు బలవంతులు లేరు, మాలో అనేకులు ధనవంతులు లేరు. జ్ఞానవంతులను సిగ్గుపరచుటకు జ్ఞానం లేని బుద్ధిహీనులను మమ్మల్ని ఎన్నుకున్నందుకు థ్యాంక్స్ అయ్యా. ధనవంతులను సిగ్గుపరచుటకు దరిద్రులమైన మమ్మల్ని ఎన్నుకున్నందుకు థ్యాంక్స్ అయ్యా కదా ప్రియులారా. మన ఆ పెద్ద పెద్ద ధనవంతులను మనం పోల్చుకుంటే మనం ఏ పాటు వాడడం ప్రియులారా. సో యేసుక్రీస్తు తండ్రికి థ్యాంక్ చెప్తున్నాడు. మళ్ళా చదువుతారు ఆ వాక్యం, వినండి ప్రియులారా. మీ తెలుగు బైబిల్లో చూడండి, 11వ అధ్యాయము 25వ వచనమండి. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి ఆకాశంకును భూమికిని ప్రభువా నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబారులకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. ఐ థ్యాంక్ యూ, నేను థ్యాంక్స్ చెప్తున్నాను. సో దిస్ ద ఫస్ట్ టైం. రెండోది, యేసుక్రీస్తు ఎక్కడ చెప్పాడు దేవునికి థ్యాంక్స్ తెలుసండి? మత్తయి సువార్త 15వ అధ్యాయం తీసుకుంటాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 33 నుంచి నేను చదువుతాను ప్రియులారా. అందరు మీ బైబిల్ చూసుకోండి. మేబీ 32 నుంచి చదువుతాను. అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు, వారికి తిననేమీ లేదు కనుక వారి మీద కనికరపడుచున్నాను, వారు మార్గంలో మూర్ఛపోదురేమో అని వారిని ఉపవాసంతో పంపివేయటకు నాకు మనసు లేదని వారితో చెప్పాను. ఆయన శిష్యులు ఇంత గొప్ప జనం సమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశంలో మనకు ఎక్కడ నుండి వచ్చునని ఆయనతో అనిరి. యేసు మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నావని వారిని అడగగా వారు 7 రొట్టెలను కొన్ని చేపలు ఉన్నామని చెప్పిరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చున్నాడని జనసమూహమునకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని, దాని తర్వాత వాటిని చూసుకున్నట్టుగా చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనసమూహమునకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపలు నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను గాక తినిన వారు 4000 మంది పురుషులు. తర్వాత ఆయన జనసమూహములను పంపివేసి దోణి ఎక్కి ఆ ప్రాంతానికి వచ్చారు. సో ప్రియులారా, ఇక్కడ రెండవది యేసుక్రీస్తు దేవుడికి ఎక్కడ థ్యాంక్స్ చెప్పాడంటే ప్రియులారా, 7 రొట్టెలు కొన్ని చేపలు. ఇది ఫస్ట్ టైం యేసుక్రీస్తు రొట్టెలు పంచడం 2 ఇన్సిడెంట్స్ 2 సార్లు పంచాడండి. ఒకసారి 7 రొట్టెలు కొన్ని చేపలు, ఇంకొక స్థలంలో 5 రొట్టెలు 2 చేపలు. ఇక్కడ తిన్నది ఎంతమంది అంటే ప్రియులారా 4000 మంది. అక్కడ తిన్నది ఎంతమంది? 5000 మంది. ఓకే, సో జనసమూహం 3 రోజుల నుంచి నా దగ్గర ఉన్నారు. సో వారు ఉపవాసంతో
ఉన్నారు. అంటే 3 రోజులు వాక్యం వింటనే ఉన్నారంట నైట్ అండ్ డే. మరి యేసుక్రీస్తు ఏం ప్రసంగం చేశాడు? 3 రోజులు రాత్రి పగలు నో బ్రేక్, నో ఫుడ్, ఆహారం లేదు. సో యేసుక్రీస్తు తెలుసుకుంది, బా వీళ్ళు ఇలా వచ్చారు, అలాగే వెళ్ళిపోతే మూర్చిపోయి ఎక్కడైనా రోడ్డు మీద పడతారేమో మార్గం అని చెప్పి వాళ్ళందరూ అడిగాడంట. అయ్యా వీళ్ళకి మనం ఆహారం ఇస్తామన్నప్పుడు శిష్యులు కొంతమంది అన్నారంట, ఇంతమందికి ఆహారం మనం ఎక్కడి నుంచి తెస్తామయ్యా ఈ అరణ్యములో? ఇది పెద్ద అడవి అయిపోయా. సరే ఎవరి దగ్గర ఏమన్నా ఉన్నాయంటే ప్రియులరా, ఒకే ఒక బాలుడు ఆ యొక్క నా 7 రొట్టెలు కొన్ని చేపలు పట్టుకొని వచ్చాడంట. అంటే ఆయన గొర్రెలను మేపుతూ, లేకపోతే ఆ యొక్క మేకలను గొర్రెలను మేపుతూ, సో ఆ రొట్టెలు తినుకుంటూ ఆయన ఉండడానికి వాళ్ళ పేరెంట్స్ పంపాడు ప్రియులరా. లాస్ట్ గా అబ్బాయిని కనుక్కొని ఆ 7 రొట్టెలు కొన్ని చేపలు యేసుక్రీస్తు చేతికి అప్పగించారు. యేసుక్రీస్తు ఏమన్నాడంటే, అందరినీ నేల మీద కూర్చోమని చెప్పేసి అందరిని కూర్చోబెట్టి ఆయన ఆ 7 రొట్టెలు, ఆ కొన్ని చేపలు అంటే ఎన్నో మనకు తెలియదు ప్రియులరా. ఇంకా వేరే చుట్టూ 2 చేపలను ఉంది, కానీ ఇక్కడ కొన్ని చేపలను ఉంది, కానీ రొట్టెలు మాత్రం 7 ఉన్నాయి ప్రియులరా. 7 రొట్టెలు కొన్ని చేపలు పట్టుకుని అక్కడ రాయబడింది, ఆయన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, he gave thanks to God. శిష్యులకు ఇస్తే అప్పుడు శిష్యులు వీళ్ళందరికీ పంచారట. అందరూ తృప్తి పొందిన తర్వాత ప్రియులరా, బైబిల్లో రాయబడింది, స్త్రీలు పిల్లలు కాకుండా పురుషులు మాత్రం ఎంతమంది అంట? 7,000 4,000 మంది ప్రియులరా. ఎంతమంది తిన్నారంట ప్రియులరా? పిల్లలు, చిన్న పిల్లలు, లేడీస్, ఆడవాళ్ళు, లేకపోతే స్త్రీలు కాకుండా చిన్నది వీళ్ళు 4,000 మంది. అంటే ప్రతిసారి యేసుక్రీస్తు థ్యాంక్స్ చెప్పినప్పుడు ఒక అద్భుతం జరిగేది. యోనా థ్యాంక్స్ చెప్పాడు, చేప అక్కడ నుంచి బయటపడ్డాడు. ఆ ఒక్కడు కుష్ఠరోగి వచ్చి యేసుప్రభుకు థ్యాంక్స్ చెప్పాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. ఒక ఆయన ఎవరు వాక్యం చెప్తూ 10 were healed but 1 was saved అంట. 10 మందికి స్వస్థత కలిగింది, ఒక్కడు మాత్రం రక్షణ పొందాడు. ఆ తిరిగి వచ్చిన థ్యాంక్స్ చెప్పిన వాడు. ఎవరైతే కృతజ్ఞత కలిగి ఉంటారో దేవునికి, వాళ్ళకు నిజమైన సాల్వేషన్ దొరికినట్టే ప్రియుల. దేవుని పట్ల కృతజ్ఞత ఉండకపోయాం అనుకోండి ప్రియులరా, మనం ఎంత సంపాదించినా ఏం చేసినా కానీ మనకు అది ఆశీర్వాదకరంగా ఉండదు ప్రియుల. దేవుడికైనా మనం మనుషుల పట్ల కానీ ఒకరికొకరు మనం కృతజ్ఞత భావం కలిగిన వారుగా మనం ఉండాలని దేవుడు వాక్యం చదివిస్తుంది. మనం ఎంత ధనవంతులమైనా, ఎంత జ్ఞానవంతులమైనా, మన స్థితి ఒకప్పుడు ఏ స్థితిలో ఉన్నామో దాన్ని మర్చిపోకూడదు. రెండవది, ఎదుటి వ్యక్తిని మనం ఎప్పుడైనా కించపరిచి మాట్లాడే ఉండకూడదంట. ఆ వ్యక్తితో మనం కృతజ్ఞతగా ఉండాలా, ఎల్లప్పుడూ ఆ వ్యక్తికి మనం సాయం చెప్పే వ్యక్తి ఉండాలా. ఈ వ్యక్తి నా హార్ట్ ఆపరేషన్ అప్పుడు ఎంత సాయం చేశాడు, ఈ వ్యక్తి నేను సిక్కున్నప్పుడు ఎంత సాయం చేశాడు, మేము ఎప్పుడు సిక్కొచ్చినా ఉరుకుతూ వస్తారు, ఎప్పుడు సిక్కున్నా మాకు సహాయపడతారని చెప్పి మనం కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్. ఇక్కడ కూర్చున్న చాలా కుటుంబాలకు ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు దెమ్. నేను బ్రతికినన్ని రోజులు నేను ఆ కుటుంబాలను నేను మర్చిపోను. ఏ స్థితిలో ఐ స్టాండ్ విత్ దెమ్. ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు దెమ్. ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్. ఎల్లప్పుడూ నేను వాళ్ళకు రుణిస్తుంది. ఆ యాటిట్యూడ్ మనలో ఉండాలి. మనం మర్చిపోయామనుకోండి, ఆయన చేసిన ఉపకారములను, ఆయన చేసిన మేలులను మనం కృతజ్ఞత లేని వారుగా ఉండిపోతాం. మన భార్య కావచ్చు, మన భర్త కావచ్చు, మన సంఘస్థులు కావచ్చు, మన చుట్టాలు కావచ్చు, మన బంధువులు కావచ్చు, మన సంఘస్థులు కావచ్చు, వాళ్ళు చేశారా, షుడ్ నాట్ ఫర్గెట్. రాదు కదా, we should not forget. Always we should have a gratitude. సో యేసుక్రీస్తు 5 కొన్ని 7 రొట్టెలు కొన్ని చేపలు పట్టుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన తర్వాత వాళ్ళని విడిచిచ్చాడంటే ప్రియుల. అందరు తిరిగి తృప్తిగా ఉన్న తర్వాత వాళ్ళ పిల్లల బైబిల్ రాయబడి 4,000 మంది ప్లస్ వాళ్ళ పిల్లలు, వాళ్ళ స్త్రీలు, వాళ్ళందరికీ తృప్తి పొందారని హల్లెలూయా. అందరూ చేద్దాం హల్లెలూయా. థాంక్స్ చెప్పినప్పుడు ఇలాంటి అద్భుతాలు జరుగుతాయండి. మన ఫ్యామిలీలో ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, మన ఫ్యామిలీలో ఏదో ఒక ప్రాబ్లంలో ఇరక్కపోయాము, ఇంకా ఏదో మనకు దారి కనపట్లేదు అన్నప్పుడు ప్రేయర్ చేయొద్దు. దేవుడికి థ్యాంక్స్ చెప్తాం, పాటలు పాడుకుంటూ ఉందాం. ఇన్ని సంవత్సరాలు ఇన్నిసార్లు తప్పించావు ప్రభువా, ఎర్ర సముద్రం ఎదుర్కొచ్చినప్పుడు తప్పించావు ప్రభువా, వెనక ఫరో సైన్యం వస్తున్నది తప్పించావు ప్రభువా,
తప్పకుండా నువ్వు కాపాడుతావు, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఎన్నిసార్లు నా హార్ట్ ఆపరేషన్ అప్పుడు అట్ట చేసిన వాటిని మనం థ్యాంక్ చెప్పినప్పుడు జరగబోయే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి. అది నా ప్రగాఢ విశ్వాసము, నా జీవితంలో నేను అనుభవించిన ఒక సత్యం. థ్యాంక్ చెప్తూ ఉండాలా. మూడవది యేసుక్రీస్తు ఎక్కడ థ్యాంక్ చెప్పాడు ప్రియురా? తీసుకుందామా మూడవది, యోహాను సువార్త 6వ అధ్యాయం. ఇక్కడ 5 రొట్టెలు 2 చేపల గురించి మనం గమనిస్తాం. ఒకసారి 7 చేపలు, ఇక్కడ 5 రొట్టెలు 2 చేపలు. 6వ అధ్యాయం ఒకసారి గమనించుకుందాం ప్రియులు. ఒకసారి చదువుతాను, ఒకసారి చూడండి. అటు తరువాత యేసు తిబేరియ సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. రోగులెడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. అప్పుడు పస్కా అను యూదుల పండగ సమీపించెను. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్ద వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పించమని ఫిలిప్పును అడిగను గాని ఏమీ చేయనై ఉండనో తాను ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగడిగెను. అందుకు ఫిలిప్పు వారిలో ప్రతివాడును కొంచెము పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. ఆయన శిష్యులతో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రయ ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యావల రొట్టెలు, బార్లీ రొట్టి, ఓకే, రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనకు అనగా యేసు జనులను కూర్చునబెట్టుడని చెప్పాను. ఆ చోట చాలా పచ్చిక ఉంటుంది కనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. యేసు ఆ రొట్టెలు పట్టుకొని, మళ్ళా చూడండి రెండోసారి యేసు రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయుడని తన శిష్యులతో చెప్పాను. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన 5 యావల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియలను చూచి నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈయని అని చెప్పుకునేది. ప్రియులారా, ఇది 2వ ఇన్సిడెంట్. ఇందాక మనం చూసాం పోయిన మత్తయి సువార్తలో 7 రొట్టెలు ఎంతమంది తిన్నారంట ప్రియులారా? 4,000 మంది పురుషులే, మళ్ళీ స్త్రీలు వేరు, పిల్లలు వేరు. ఇక్కడ ప్రియులారా 5 రొట్టెలు 2 చేపలు ఎంతమంది తిన్నారంట? 5,000 మంది తిన్నారు. మళ్ళీ స్త్రీలు పురుషులను మనం ఇక్కడ లెక్క పెట్టినట్లే ప్రియులారా. వాళ్ళు తిన్నారు. మాట ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క బాబుని వేసుకున్న, ఒక పాపను వేసుకున్నా వాళ్ళకి 5 మంది, వాళ్ళ భార్యలు వేసుకున్న వాళ్ళకి 5 మంది. సరే, దాంట్లో కొంతమంది బ్యాచిలర్స్ ఉన్నా కానీ, పెళ్లి కాని వాళ్ళు అయినా కానీ ప్రియులారా. సో అది కనీసం ఒక 10,000-12,000 మెంబర్స్ తింటాడని నా అభిప్రాయం. యేసుక్రీస్తు ప్రియులారా వాక్యం చెప్పిన తర్వాత అందరూ వచ్చినప్పుడు వాళ్ళని చూసి వీళ్ళు ఏమైనా తిన్నారా? ప్రతిసారి యేసుక్రీస్తు ప్రసంగం చేసినప్పుడు 3 రోజులు చేసేవాడంట ప్రియులారా. 3 రోజులు ప్రజలు కూర్చునేవారంట. దేవుని వాక్యాన్ని ఆసక్తిగా వినే ప్రతి ఒక్కరికి ప్రియులారా సమయం ముఖ్యమా? మనం టైం చూసుకుంటున్నాం కదా. మీకు తెలుసో లేదో, బైబిల్ ప్రకారము మనం రోజుకు దేవునికి 2.5 గంటలు ఇవ్వాలి. 24 గంటల దశభాగం ఎంత ప్రియులారా? 2 గంటల 40 నిమిషాలు, అంతే కదా, 24 అవర్స్ లే. సో మనం కనీసం ఆదివారం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు 2 గంటల 40 నిమిషాలు మినిమం అది అంతే. మనం దాన్ని మనం ఎక్కివాలా, త్వరగా వెళ్ళిపోవాలా, వంటలు చేసుకోవాలా. ఆదివారం కానీ ఈ మైండ్లో మనం వచ్చామనుకోండి, ఫ్రెండ్స్ వస్తారు, బిజినెస్ పని మీద వెళ్ళాలా, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, కొద్దిగా బిజీగా ఉందా అని మన ఆదివారం కానీ మనం వాట్సాప్ చూసుకుంటూ మనసులో ఇది అనుకున్నాం అనుకోండి, అది మనకు దీవెనకరంగా ఉండదు ప్రియులారా. రేపు దేవుని రాజ్యానికి మనం వెళ్ళాలా చనిపోయిన తర్వాత. సృష్టించింది ఆయన్నే, రేపు మనం తీర్పుకి వెళ్ళాల్సింది ఆయన ముందే. సో
సో దేవుడు సముఖంకి వచ్చినప్పుడు మనం వాచ్లు చూసి లేట్ అయిపోయింది, పాటలు ఎక్కువసేపు పాడారు, వాక్యం ఎక్కువసేపు చెప్పారు, ఇట్లాంటివి మనం పెట్టుకున్నాం అనుకోండి ఇప్పుడు కదా, మనం దేనికి మనకి రాకుండా పోతాం, ఆత్మీయంగా అయితే జీరో అయిపోతాం అంతే. ప్రతి దానికి మనం సమయం ఉంటుంది కదా ప్రియులారా. ఫ్రెండ్స్లతో మనం చాలా సమయం గడుపుతాం, హోటల్లోకి వెళ్తాం, వాళ్ళతో మనం పార్టీలు చేసుకుంటాం, వాళ్ళతో బయటికి వెళ్తాం, లాంగ్ టూర్ వెళ్తాము, ఊర్లోకి వెళ్తాము, అన్నిటికి మనం సమయం ఇస్తాము. దేవుడి సముఖంకి వచ్చి కొద్దిసేపు కూర్చొని కొద్దిసేపు ఆరాధించి ఆయన వాక్యాన్ని వినడానికి మనం ముసుగు చెందకూడదు ప్రియులారా. వి షుడ్ బి హ్యాపీ, వి షుడ్ బి మోర్ హ్యాపీ. 2 గంటల 40 నిమిషాలు మనం నార్మల్గా దేవుడి సముఖంలో వెళ్ళి, కానీ మనం అంత ఇవ్వట్లేదు, ఇవ్వాలి. సో కాబట్టి వీళ్ళు 3 రోజులు కూర్చునేవారంట ప్రియులారా యేసుక్రీస్తు సముఖంలో. యేసుక్రీస్తు ఎంత మంచోడు కదా ప్రియులారా. వీళ్ళందరికీ ఏమైనా ఇచ్చి పంపుదాం, రొట్టెలు చేతులు ఇచ్చి పంపుదాం. ఆ రోజులలో మనకున్నట్టు సమోసాలు, ఓకే, ఎగ్ పఫ్స్ లేకుండా కదా ప్రియులారా. సో రొట్టెలు చేతులు ఇయ్యనమాట, డైరెక్ట్ లంచే. బైబిల్ రాయబడింది, మళ్ళా యేసుక్రీస్తు ఆ రొట్టెలు తీసుకొని దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి శిష్యులకు ఇచ్చాడంట. మళ్ళా వాళ్ళందరూ జనులంతా కింద కూర్చున్నారని బైబిల్ ఉంది. యేసు శిష్యులంతా వాళ్ళకి వెళ్ళి వడ్డించారు. వడ్డించిన తర్వాత ఏది నష్టపోకుండా, వ్యర్థంగా పడేయకుండా వాటన్నిటి పోగు చేశారంట. 12 గంపలు టోటల్గా తిన్నది 5,000 మంది ప్లస్ లేడీస్ అండ్ జెంట్స్, పిల్లలు. ఇక్కడ కానీ యేసుక్రీస్తు టైం చెప్పిన తర్వాత ఈ మిరకిల్ జరిగింది. యేసుక్రీస్తు తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన తర్వాతనే ఈ అద్భుతం జరిగింది. 3వది యేసుక్రీస్తు ఇక్కడ టైం చెప్పాడండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 41-42 మనం చూస్తున్నాం. 11, 41, 42 గమనించుకుందాం ప్రియులారా. లాజరు సమాధి దగ్గర యేసుక్రీస్తు నిలబడి అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదనని, కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిల్చున్న ఈ జనసమూహంలో నమ్మునట్లు వారి నిమిత్తం ఈ మాట చెప్తున్నాను. అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్టు విప్పిపోనీయడని వారితో చెప్పాను. సో ఇది ప్రియులారా 4వసారి యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి థాంక్స్ చెప్పాడు. మొదట, ప్రభువా, ఈ రహస్యాలను, ఈ మర్మాలను, ఈ జ్ఞానవంతులకు, ఈ తెలివిగల వాళ్ళకు నువ్వు మరుగుపరిచావు, అందుని బట్టి నీకు థ్యాంక్స్ అని చెప్పాడు. 2వది, 7 రొట్టెలు కొన్ని చేపలు పట్టుకుని దేవునికి థ్యాంక్స్ చెప్పాడు. 3వది, 5 రొట్టెలు 2 చేపలు పట్టుకుని దేవునికి థ్యాంక్స్ చెప్తున్నాడు. కొట్టి తినేటప్పుడు మాత్రమే థ్యాంక్స్ చెప్పాలా? కాదు. యేసుక్రీస్తు మొదటిసారి తినేటప్పుడు కాదని, దేవా, ఈ రహస్యాలను, ఈ మర్మాలను వాళ్ళకి దాచిపెట్టు నువ్వు మాకు చూపించావే, ఈ చిన్న పిల్లల పసిమాలను చూపించావే, అందుని బట్టి మీకు థ్యాంక్స్. ఇక్కడ లాజరు తినే దగ్గర కాదు, చనిపోయాడు, చనిపోయిన దగ్గర థ్యాంక్స్ చెప్పాడు. సో ప్రియులారా, మనం తినేటప్పుడు మాత్రమే కదా థ్యాంక్స్ చెప్పాల్సింది. ఏ సిచ్యువేషన్ అయినా మనం థ్యాంక్స్ చెప్పాలి. ఇందాక నేను చెప్పాను కదా, పుచ్చుకున్నట కంటే ఇచ్చుటనే ధన్యత. మనం థ్యాంక్స్ చెప్పినప్పుడు దేవునికి ఇస్తాము. ఏదైనా ప్రేయర్ చేసి ప్లీజ్ నన్ను సాయం చేయనప్పుడు మనం దేవుని దగ్గర అడుక్కుంటామంట. బైబిల్లో రాయబడింది, లాజరు యేసుక్రీస్తుకు చాలా సమీపమైన స్నేహితుడు. లాజరస్ వాజ్ ద గుడ్ ఫ్రెండ్. లాజరు 2 సమాధులు ఉన్నాయంట బైబిల్లో. ఒకటి యెరూషలేములో, లేకపోతే బెతనీలో ఉందంట. యేసుక్రీస్తు వెళ్ళి ఆ బెతనీలో ఉన్న ఆ సమాధి నుండి ఆయన లేపాడు. అది తర్వాత ఆయన కొన్ని సంవత్సరాలు బ్రతికి చివరికి ఆయన సైప్రస్ అనే దేశానికి వెళ్ళి అక్కడ ఆ రోజుల్లో సంఘంలో ఆయన పెద్దగా ఉంది పిల్లగా అక్కడ సువార్తను ప్రకటించిన తర్వాత ఆయన చనిపోయాడు.
ఇప్పుడు సైప్రస్ లో ఆయన సమాధి ఒకటి ఉంది. దాని మీద ఏమని రాశారంటే లాజరస్ ద ఫ్రెండ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మీరు గూగుల్లో లేకపోతే యూట్యూబ్ లో కొట్టి చూడండి, లాజరస్ టూమ్ ఇన్ సైప్రస్ అని కొట్టండి, అక్కడ ఒక సమాధి ఉంటుంది. బెతనీలో ఒక సమాధి ఉంది, అది తెరవబడ్డది అంటే అక్కడ లేదు ఆయన బాడీ, కానీ సైప్రస్ లో ఆయన పాత పెట్టారు. బైబిల్ రాయబడింది యేసుక్రీస్తు అప్పుడప్పుడు లాజరు వాళ్ళ కుటుంబాన్ని దర్శించేవాడంట. ఒకసారి వెళ్ళి కూర్చున్నప్పుడు మార్తా వంట చేస్తుందంట, మరియమ్మ వచ్చి యేసుక్రీస్తు పాదాల దగ్గర కూర్చొని వాక్యం వింటుందంట. మార్తా కంప్లైంట్ ఇచ్చింది, ఏమని, ప్రభువా నేను ఒక్కదాన్నే వంట చేస్తుంది, ఈ చూడండి ఇక్కడ వచ్చి కూర్చున్నాను. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు, అమ్మా ఆమె యుద్ధ నుంచి తీయలేని ఒక ఉత్తమమైన ఒక స్థానాన్ని ఆమె పొందింది, కోరుకున్నది. ఏంటి? నా సముఖంలో కూర్చొని నా మాటలు వినడం. నువ్వు చాలా విషయాలలో కలవరపడుతున్నావు. అలా యేసుక్రీస్తు లాజరు కుటుంబాన్ని అప్పుడప్పుడు దర్శించేవాడు, పేతురుని అప్పుడప్పుడు దర్శించేవాడు, జకయ్య ఇంటిని దర్శించాడు. సో జీసస్ విజిటెడ్ హౌసెస్. మరి ముఖ్యంగా జకయ్య, ఈ రోజు మీ ఇంటికి రావాలనుకుంటున్నాను. లాజరు చనిపోయిన విషయం తెలిసింది, యేసుక్రీస్తు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. సో ప్రియులారా, హౌస్ విజిటింగ్స్ యేసుక్రీస్తు హి వాస్ వెరీ గుడ్ అట్. కపెర్నహూములో ఆయన రెగ్యులర్ గా వెళ్ళి కొన్ని కుటుంబాలను దర్శించబడడానికి దేవుని వాక్యంలో రాయడం. సో ఇక్కడ 4వది ప్రియులారా, యేసుక్రీస్తు లాజరు చనిపోయిన విషయం తెలుసుకొని అక్కడికి వెళ్ళారు. అక్కడ ఒక పెద్ద సంభాషణ జరిగింది. వాళ్ళ సిస్టర్స్ అడుగుతారు, ప్రభా నువ్వు ఇక్కడ ఉండుంటే మా సహోదరుడు చనిపోయి ఉండేవాడు కాదు. ఓకే, డోంట్ వరీ అని చెప్పి లాస్ట్ యేసుక్రీస్తు ఆకాశం వైపు కన్నులెత్తి, తండ్రి నువ్వు నా మనవి ఇంతవరకు నా మనవి నువ్వు విన్నందుకు నీకు థ్యాంక్స్ అయ్యా, ఇంతవరకు నా ప్రార్థనలకు ప్రతిదానికి జవాబు ఇస్తున్నందుకు థ్యాంక్స్ అయ్యా. ఇది థ్యాంక్స్ గివింగ్ అండి. ప్లీజ్ అయ్యా లాజరు నువ్వు లేపండి అని ప్రేయర్ చేయలే, థ్యాంక్స్ చెప్పాడు. ఇంతవరకు నువ్వు నా మనవిని ఆరాధించావు, అందును బట్టి నీకు థ్యాంక్స్ అని చెప్పి ఆయన థ్యాంక్స్ చెప్పాడు. అప్పుడు గట్టిగా బిగ్గరగా లాజరస్ బయటికి రమ్మని గట్టిగా అరిచాడు. ఎందుకంటే ప్రియులరా, లాజరస్ సమాధి నార్మల్ గ్రౌండ్ నుంచి 2 to 3 floors కింద ఉంటుందంట. నేను ఒకసారి యూట్యూబ్ లో చూశాను, లాజరస్ సమాధిని చూస్తే ఒక ఆయన దిగిపోతానే ఉన్నాడు కింది వరకు, నార్మల్ గ్రౌండ్ నుంచి అది కొద్దిగా బేస్మెంట్ లో 3 floors. సో అలా 3 floors కింద ఉన్న వ్యక్తికి వినపడాలంటే చిన్నగా కలిస్తే రాడు కదా, గట్టిగా బిగ్గరగా వచ్చాడు. లాజరస్ బయటికి రమ్మని వెంటనే లాజరు బయటకు వచ్చాడు. చూసారా, ఇక్కడ థ్యాంక్స్ చెప్పాడు, అద్భుతం జరిగింది. థ్యాంక్స్ చెప్పిన ప్రతిసారి దేవుడు అద్భుతం చేస్తాడు. మన జీవితంలో కానీ ఎల్లప్పుడూ థ్యాంక్స్ చెప్తాం, ఎల్లప్పుడూ థ్యాంక్స్ చెప్తాం. రోజుకు 3 సార్లు ప్రార్థన చేసే మాట అయితే దావీదు అంటాడు, నేను రోజుకు 7 సార్లు నేను స్తుతిస్తాను. న్యూ టెస్ట్మెంట్ ఇచ్చినప్పుడు 7 సార్లు లేదు, ఎల్లప్పుడూ మనం దేవుడిని స్తుతించాలి. ఇంకొక విషయం, యేసుక్రీస్తు దేవుడికి ఎక్కడ థ్యాంక్స్ చెప్పాడు ప్రియులారా? లూకా సువార్త 22వ అధ్యాయం. లూకా సువార్త 22వ అధ్యాయం 17 నుంచి చదువుతున్న ప్రియులారా, యేసుక్రీస్తు ఇంకొకసారి థ్యాంక్స్ చెప్పాడు. 22:17. రైట్. ఆయన గిన్నె ఎత్తుకొని, మేబీ 14 చదువుతుంటే, ఆ గడియ వచ్చినప్పుడు ఆయనతో కూడా అపోస్తలులను పంక్తికి కూర్చుంటిరి. అప్పుడు ఆయన, నేను శ్రమపడక మునుపు మీతో కూడా ఈ పస్కా భుజింపవలని మిక్కిలి ఆశపడుతుంది, అది దేవుని రాజ్యంలో నెరవేరు వరకు ఇక ఎన్నడను దాన్ని భుజింపలని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి ఆయన గిన్నె ఎత్తుకొని, వినండి ప్రియులారా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు దీనిని తీసుకొని మీలో పంచుకునడి, ఇక మీదట దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్షరసము త్రాగలని మీతో చెప్పుచున్నాను. పిమ్మట ఆయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలన క్రొత్త నిబంధన ఇదిగో అని ప్రియులారా
ఇక్కడ యేసుక్రీస్తు 2 సార్లు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. లాస్ట్ సప్పర్ అంటారు. 12 మందిని చూసి కూర్చోబెట్టి వాళ్ళలో యూదాగా ఉన్నాడు కదా, ఆయన కొద్దిసేపు అయిన తర్వాత యూదా పట్టిస్తాడు. మీరు ఒకటి నన్ను పట్టించబోతున్నాడు అన్నప్పుడు అందరు ఏమన్నారంట, ప్రభువా నేనా నేనా నేను కాదు కదా ప్రభువా నేనా నేనా అని వాళ్ళు పరీక్షించుకున్నారంట. యూదా ఏమన్నాడు తెలుసండి, నేను కాదు కదా ప్రభువా, నీకు తెలియదా యూదా? సో ఒక గిన్నెను పట్టుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ బ్రెడ్. ఆ రొట్టెను తన శరీరంతో పోల్చాడు. ప్రియులైనటువంటి ప్రతి వారం మనం తీసుకుంటున్నాం కదా, మీరు తిన్నప్పుడల్లా నా మరణాన్ని జ్ఞాపకం చేసుకోరని కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. రొట్టె తిన్న తర్వాత ఆయన గిన్నెను పట్టుకొని ద్రాక్షరసం పట్టుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకు చిందించబడిన నా కొత్త నిబంధన రక్తం, దీన్ని తాగినప్పుడల్లా నా మరణాన్ని జ్ఞాపకం చేసు. ప్రియులారా, ప్రతి వారం యాక్చువల్లీ ప్రతిరోజు మనం తీసుకోవాలా, ప్రతిరోజు మనం గ్యాదరింగ్ లేదు కాబట్టి కనీసం వారానికి 1 రోజున ప్రభురాత్రి బలలో పాలు పొందాలి. ఎప్పుడైతే మనం ప్రభురాత్రి బలలో పాలు పొందమో ప్రియులారా, ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలు పొందకపోతే అది మనకు ఆశీర్వాదకరం కాదు. మీరు తీసుకున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి, ఎప్పుడెప్పుడు గ్యాదర్ అవుతాం అప్పుడల్లా మీరు జ్ఞాపకం చేసుకోండి అని దేవుని వాక్యంలో. సో కాబట్టి ప్రియులారా, ఆయన చివరికి రొట్టెను ద్రాక్షరసాన్ని పట్టుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అక్కడ జరిగిన అద్భుతం ఏంటి? ఆయన అక్కడ థ్యాంక్ చెప్పినందుకు ఈరోజు మనకు రక్షణ కలిగిన తర్వాత చనిపోయాడు, శిలువలో చనిపోయి పాత పెట్టుబడి 3వ దినం లేచాడు. కాబట్టి ఆయన చిందించిన రక్తం ద్వారా మన పాపాలు క్షమించుతాయి. సో కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు దేవుని కుమారుడైంది 5 సార్లు బైబిల్లో ఆయన దేవునికి థ్యాంక్స్ చెప్పాడనే విషయాన్ని మనం గమనించాం. దేవుడి కుమారుడైన యేసుక్రీస్తు అన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినప్పుడు మనం ఎన్నిసార్లు చెప్పాలనుకుంటున్నాం? ఒకటి, ప్రభువా ఈ యొక్క సంగతులను, ఈ మర్మాలను, ఈ రహస్యాలను వీళ్ళందరికీ జ్ఞానులకు, ఈ తెలివిగల వాళ్లకు మరుగుపరిచి పసిపాలలో మాకు నేను చూపించినందుకు నీకు థ్యాంక్స్ అని చెప్పి మన దేవునికి ఆయన యేసుక్రీస్తు తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. రెండోది, 7 రొట్టెలు కొన్ని చేపలు ఆయన పట్టుకుని దేవునికి థ్యాంక్స్ చెప్పి తర్వాత వాళ్ళకి పంచాడంట. ప్రియులారా, అక్కడ 4,000 మంది తిన్నారంట ప్రియులారా, స్త్రీలు పురుషులు కాకుండా. అద్భుతం జరిగింది. మూడోది, 5 రొట్టెలు 2 చేపలు పట్టుకుని ఆయన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఏం అద్భుతం జరిగింది? 5,000 మందిని ఎంతో మంది మిగిలింది. చివరికి లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి, దేవా నీకు కృతజ్ఞతలు అని చెప్పి, నా ప్రార్థనను విన్నందుకు నీకు కృతజ్ఞతలు చెప్పి గట్టిగా అరిచాడంట, లాజరు బయటికి రమ్మని. తక్షణమే చనిపోయిన లాజరు బయటకు వచ్చాడు. అద్భుతం జరిగింది ప్రియులారా. లాస్ట్కి యేసుక్రీస్తు చివరి రాత్రి ఒక రొట్టెను పట్టుకుని దేవునికి కృతజ్ఞత చెల్లించి, తర్వాత ప్రభురాత్రి ఆ యొక్క ద్రాక్షారసమును పట్టుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఏం అద్భుతం జరిగింది? మన కొరకు చనిపోయాడు, మనందరికి రక్షణ. హల్లెలూయా. యోనా విషయంలో కానీ ప్రియులారా, 3 రోజులు ప్రార్థన చేశాడు, ఎలాంటి జవాబు రాలేదు. ఎప్పుడైతే థ్యాంక్స్ చెప్పాడో ఇమ్మీడియట్ గా ఆ చేప ఆయనను కక్కి వేసింది. అద్భుతం జరిగింది. సో మన జీవితంలో కానీ ఏ బంధకంలో ఉన్నా, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లో ఉన్నా, అప్పులు ఉన్నాయా, లేకపోతే ఏదైనా హెల్త్ ఇష్యూ ఉందా, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వెరీ సింపుల్. నేను చెప్తాను, ప్రేయర్ చేయడం కాదు, జస్ట్ కీప్ ఆన్ థ్యాంక్ యూ. దేవానికి థ్యాంక్ యూ, చిన్నప్పటి నుంచి ఎంత గొప్పగా కాపాడాలని ఒకసారి గుర్తు చేసుకుని వాటన్నిటి బట్టి థ్యాంక్ చెప్తాం. నా స్కూల్ టైంలో, నా కాలేజ్ టైంలో, పెళ్ళైన మొదలుకొని ఈ రోజు వరకు నా తల్లి గర్భంలో 9 నెలలు నన్ను కాపాడావు. తల్లి గర్భంలో ఆ 9 నెలల్లో ఏదైనా జరగవచ్చు ప్రియులారా. గాంధీ హాస్పిటల్లో మనకు తెలిసి కొంతమంది ఉన్నారు, తల్లి గర్భంలోనే బాబు చనిపోయాడు, పాప చనిపోయింది. ఎక్కువ ఆ విషయం తల్లికి ఎక్కలేదు, కడుపులో చనిపోయిన ఉన్నారు. దేవుడు మన కడుపులో కాపాడాడు 9 నెలలు. థ్యాంక్ యూ ప్రభా. ఎప్పుడో చిన్నప్పుడే చనిపోవాల్సింది. మా అన్నయ్య, మా సొంత అన్నయ్య, ఆయన భార్య మా వదినమ్మకు బాబు పుట్టారు, టేబుల్ మీద పెట్టారు, 2 బాయ్ అండ్ గర్ల్ ట్విన్స్. సో కడుపులో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కడుపు నుంచి బయటికి వచ్చిన తర్వాత చనిపోయిన వాళ్ళు, 1 వారం తర్వాత చనిపోయారు, నెల తర్వాత చనిపోయారు. ఆ రకంగా ప్రియులారా ఎన్నో
ప్రమాదాలు జరుగుతుంది, కానీ దేవుడు ఇంకా మనం కాపాడి ఇంకా మనకు ఆరోగ్యం ఇచ్చాడు. అందుని బట్టి మనం వెళ్ళకపోతే సో ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మీరు గుర్తుపెట్టుకుందాము. ప్రేయర్ చేయడం కంటే ఏం చేయాలంట చెప్పండి, ఏం చెప్పాలా? ఇది ఒక ఫార్ములా ట్రై చేద్దాం ప్రియులరా. మీరు చూడండి అద్భుతాలు. ఆమేన్. అందరం తలలోచుకుని ప్రార్థన చేస్తాం. తండ్రి దేవా, మీ వాక్యంలో రాయబడినట్టుగా ప్రభువా ఎల్లప్పుడూ తండ్రి అయిన దేవునికి ప్రతి విషయంలో యేసు ప్రభు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలనే విషయాన్ని మేము నేర్చుకున్నాం ప్రభువా. యోనా నీకు థాంక్స్ చెప్పినప్పుడు చేప కడప నుంచి మీరు ఆయన బయటపడేశారు. ఆ 10 మంది కుష్ఠరోగుల్లో ఒక్కడొచ్చి థాంక్స్ చెప్పినప్పుడు ప్రభువా ఆయన మీరు చెప్పిన మాట, నీ విశ్వాసమే నేను స్వస్థపరచుకు వెళ్ళాం. అంతేకాదు యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభు ఆయన 5 సార్లు నీకు థాంక్స్ చెప్పిన విషయాన్ని మేము బైబిల్లో గమనించుకున్నాం. ఆయన ఆకాశం వైపు తన కన్నులెత్తి దేవా, తండ్రి అయిన దేవా, ఈ సంగతులను ఈ జ్ఞానులకు ఈ బుద్ధిమంతులకు మరుగుపరిచి పసిబాలులను వీళ్ళకు మీరు బయలుపరచున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని యేసు ప్రభు చెప్పిన మాట. రెండోది ప్రభు ఆయన 7 రొట్టెలు కొన్ని చేపలను పట్టుకుని దేవునికి థాంక్స్ చెప్పి దాన్ని ప్రభు విరిచి వారికి ఇచ్చినప్పుడు 4,000 మంది తిరిగి కంపల్సరీ. మూడోది యేసుక్రీస్తు 5 రొట్టెలు 2 చేపలు పట్టుకుని దేవునికి కృతజ్ఞత థాంక్స్ చెప్పినప్పుడు 5,000 మంది తిని 12 గంటలు మిగిలినాయి. లాజరు సమాధి దగ్గరికి వచ్చి థ్యాంక్ యూ ప్రభువా, నా మనవిని ఆలకించినందుకే నీకు వందనాలని థ్యాంక్స్ చెప్పినందుకు చనిపోయిన లాజరు బయటకు వచ్చాడు ప్రాణాలతో. చివరికి యేసుక్రీస్తు ఆ యొక్క చివరి రాత్రి ఆయన ఒక రొట్టెను పట్టుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది నా శరీరం, దీనిని మీరు తినేటప్పుడల్లా నా మరణాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆ తర్వాత ఆయన ఒక పాత్రను పట్టుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చింది, దీన్ని త్రాగినప్పుడల్లా నా మరణాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క థాంక్స్ చెప్పి ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని రొట్టె ద్రాక్షల రూపంలో ఇచ్చినందుకు మా అందరికి రక్షణ కలిగింది. ఈరోజు ప్రతి